జనసేన పార్టీని ఓడించడానికి పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు కనబడుతుంది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే కడప నుంచి ఒక ప్రొఫెసర్ నిన్న ఫోన్ కాల్ని నాగబాబు గారు బయట పెట్టినటువంటి వైనం. గీత అనే ఒక ఆమె కడపలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే, అంటే వీళ్ళు చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల పేరుతో నామినేషన్లు వేసే ప్రయత్నం చేశారు. పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ పేరుతో మరో ఇద్దరు అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తే అది తిరస్కరించారు. తర్వాత గీత అనే ఆమె నామినేషన్ మాత్రం యాక్సెప్ట్ అయింది. తర్వాత చాలా నియోజకవర్గాల్లో బాలశౌరి గారి నియోజకవర్గంలో బాలశౌరి గారి పేరుతో వేశారు. నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య అనే పేరుతో ఇంకో నామినేషన్ తీసుకొచ్చేస్తే అది స్క్రూటినీలో పోయింది. ఇట్లా చాలా చోట్ల ఎవరెవరైతే ప్రత్యర్థుల అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ పేర్లతో ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి కొన్ని ఓట్లు చేర్చడం కోసం ఈ కార్యక్రమం చేశారు. దానిపైన పిఠాపురంలో సరే జనసేన పార్టీ వేయించిందా లేకపోతే అమ్మాయి కావాలని వేసిందంటే, అమ్మాయి ఆడియో ప్రకారం నా జనసేన పార్టీతో నాకేం సంబంధం లేదు, నేను నామినేషన్ వేసానని చెప్తాను. ఆయన ప్రొఫెసర్ అనేది ఏంటంటే, ప్రొఫెసర్ ఎవరసం రెడ్డి, ఆయన అనేది ఏంటంటే ఐటీ వింగ్ ఉంది మాకు, మీరు నామినేషన్ని సబ్మిట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన లీగల్ అథారిటీ మీకు ఎవరు వేశారో పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళు వేశారు కదా, మాకు అన్నీ తెలుస్తున్నాయి, మీరు అలా చేయటం కరెక్ట్ కాదని ఆయన మాట్లాడినటువంటివి కొంత బెదిరింపు దూరంతో మాట్లాడినటువంటివి ఆయన. అంటే వాళ్ళు సెంట్రలైజ్డ్గా ఎవరెవరు ఎక్కడెక్కడ నామినేషన్లు వేస్తున్నారు వాళ్ళ వివరాలను తెలుసుకుని వాళ్ళకు ఫోన్లు చేయటం అనేది అది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నట్టుగానే భావించాలా అనేది ఒక క్వశ్చన్. మరొకటి, ₹1 కోటి పైగా మద్యం పట్టుబడింది. ఆ మద్యం ఎవరిది అనేది ఎలక్షన్ కమిషన్ తేల్చాలి. మరి జనసేన పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే ఇది ఒక్క చోటే కాదు, చాలా చోట్ల మద్యం డంపులు ఉన్నాయి, కోట్ల రూపాయల మద్యం దించేశారు ఆల్రెడీ పిఠాపురంలో అని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు వరమ గారు ఆరోపిస్తున్నటువంటి వైనం. అదే కాకుండా ఇంటికి ₹1,00,000 పంచడానికి కూడా సిద్ధపడ్డారు. దానికోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం అన్ని రకాల కసరత్తులు, అది కడప నుంచి కొంతమంది వ్యక్తులను దించారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి కడప నుంచి వస్తున్నారా, రాయలసీమ నుంచి వస్తున్నారా? వర్మ గారు అయితే ఫలానా ప్రాంతంలో ఇల్లు అద్దెకి తీసుకుని ఆ ఇళ్లలో ఉంటున్నారని చెప్పి ఆయన ఇంటి అడ్రస్లతో సహా చెప్తున్నటువంటి ఆయన. అంటే ఎన్నికలాగా చూడకుండా మిగతా నియోజకవర్గాల్లో ఎన్నిక ఎలా జరుగుతుందో అదే పద్ధతిలో ఇక్కడ ఎన్నిక జరిగితే బాగుంటుంది. పులివెందుల్లో ఎన్నిక ఎలా జరుగుతుందో పిఠాపురంలో కూడా ఎన్నిక అలాగే జరగాలి కదా. పులివెందుల్లో ఎన్నిక ఎలా జరుగుతుంది, కుప్పంలో ఎన్నిక ఎలా జరుగుతుంది, మంగళగిరిలో ఎలా ఎన్నికలు జరుగుతున్నాయి, పిఠాపురం కూడా అలాగే జరగాలి కదా. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ పోటీ చేసే చోట్ల కూడా అంత పెద్ద కాన్సన్ట్రేషన్ బెటరు. కుప్పం వెళ్ళి వాళ్ళు అంత చేసేది ఉండదు, లేకపోతే మంగళగిరిలో కూడా వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్ పెట్టినటువంటి వైనమేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన వనరులను కేటాయించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అసెంబ్లీ గేట్ తాకనేమని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ మేము ఎట్ట పరిస్థితులు ఓడిస్తామండి, ప్రజాస్వామిక పద్ధతిలో ఓడించడం చేత కాకపోతే అప్రజాస్వామిక పద్ధతులను అవలంబించడం. గతంలో కూడా భీమవరంలో లేకపోతే గాజువాకలో అదే అప్రజాస్వామిక పద్ధతుల్లో అడ్డుకోగలిగారు. కానీ పిఠాపురంలో కూడా అయ్యే ప్రయత్నాలు మళ్ళీ చేస్తున్నటువంటి ఇదైతే కనబడుతోంది. అంటే సామధాన దండోపాయాలు, రకరకాలు ప్రలోభాలు పెట్టడం, కొంతమంది మీరు ఓటు వేయడానికి రావాకండి కూడా ప్రలోభ పెడుతున్నారంట. చాలా విచిత్రమైన విషయం ఇది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా. ఓటు వేయబాకండి అని చెప్పటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. ప్రజాస్వామిక హక్కుని కాలరాయటమే కదా. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక ఎన్నిక అది గెలుపుకోవటం లేవుంది, ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు, కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకొని ఓడించాల్సినటువంటి ద్రోహం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, లేకపోతే ఆయన చేసినటువంటి నేరాలు ఏంటో అర్థమయ్యేవాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికంటే ఎక్కువగా పెద్ద శత్రువుగా పవన్ కళ్యాణ్ గారికి కనపడటంలో ఉద్దేశం ఏంటో కూడా అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరుగుతుంది.